వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. ఈ మధ్య కాలంలో ఎక్కడైనా సరే ఏం వినిపిస్తుంది చెప్పండి? ఒక ఇంట్లో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, బాగా గొడవలు పడి నా ఆస్తి నాకు ఇచ్చేసే, నేను విడిపోవాలనుకుంటున్నాను అని అంటారు. అదే అక్క చెల్లెలు అనుకోండి, చిన్నప్పటి నుంచి బట్టలు కానీ బ్యాగులు కానీ దేనికో దానికి కొట్లాడుకుంటూ ఉంటారు. నా రూమ్ ఇది, నా రూమ్ లోకి నువ్వు రాకు, నీ రూమ్ లోకి నేను రాను అని చెప్తారు. సిక్కిం వాళ్ళు ఉన్నారు చూడండి, అబ్బబ్బబ్బబ్బా ఎంత స్వీటో, చాలా మంచివాళ్ళు. మమ్మల్ని ఇండియాలో కలిపేసుకోండి, మేము ఇండియాతో కలిసి ఉంటా అన్నారంట. అది ఏ సంవత్సరం అంటే 1975. ఎంత మంచివాళ్ళు కదా. సరే, మరి ఈ సిక్కిం గురించి ఇంకా విషయాలు చెప్పుకుందాము. ముందైతే ఈ రోజు సిక్కిం రెసిపీని పరిచయం చేయాలి కదా. ఫస్ట్ ఒక చక్కటి రెసిపీని పరిచయం చేస్తానండి. ఆ రెసిపీ పేరు చాబ్రే. ఇది ఒక రైస్ రెసిపీ. వాళ్ళు కూడా మనలాగే రైస్ లవర్స్. రైస్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. రైస్, నూడిల్స్, రోటీ అన్ని మనలాగే అన్నమాట. చక్కగా మంచి మంచి రెసిపీస్ చేసుకుంటారు. కానీ పేర్లు కొంచెం వింతగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ రాష్ట్రం వేరు కదా. మరి చాబ్రే ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూపిస్తా. చాలా చిన్న రెసిపీ అండి, జాగ్రత్తగా చూడండి, ట్రై చేయొచ్చు. రెసిపీ చిన్న ఉంటది కానీ టేస్ట్ మాత్రం బాగుంటది. ఇది మనం ఘీతో తయారు చేసుకుంటున్నాం. ఈ రెసిపీ వాళ్ళు ఎక్కువగా ఘీ యూజ్ చేస్తారు. అంటే వాళ్ళు ఉండేది అగైన్ హిల్లీ రీజియన్ కదా, చల్లగా ఉంటుంది. ఘీ కొంచెం వేడిగా ఉంటుంది, బాడీకి హీట్ ఇస్తుంది. సో ఘీ రెసిపీస్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం బిర్యానీ ఆకు వేసుకుందాం. ఆ తర్వాత దాల్చిన చెక్క. ఇంతే కాదు, సిక్కిం వెళ్తే గ్యాంగ్టాక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. నేను గ్యాంగ్టాక్ వెళ్ళాను, చాలా బాగుంటుంది, నాకు నచ్చింది. వాళ్ళ డ్రెస్ కూడా వెరైటీగా ఉంటుంది కదా, ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. ట్రెడిషనల్గా అయితే ఇంకా వాళ్ళ యాక్సెసరీస్ అన్నీ యాడ్ చేసుకుంటారు. అక్కడికి వెళ్ళగానే మనకు ఆ డ్రెస్ ఇస్తారు, మనం ఆ డ్రెస్ వేసుకొని ఫోటో తీసుకోవచ్చు. ఆ డ్రెస్లో మనం చాలా బాగుంటాం. ఆ డ్రెస్ ఎవరికి వేసినా బాగుంటుందండి. ఆ డ్రెస్ అంత అందంగా ఉంటుందన్నమాట. అంతేకాదు అక్కడ ఫుడ్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది. ఎస్పెషలీ మోమోస్. మీరు చాలాసార్లు హైదరాబాద్లోని ఎక్కడైనా చూసే ఉంటారు కదా, స్టాల్స్ ఉంటాయి. గ్యాంగ్టాక్ మోమోస్ అని ఉంటుంది అనమాట ఆ స్టాల్ మీద. ఎందుకంటే గ్యాంగ్టాక్ ఈజ్ ఫేమస్ ఫర్ మోమోస్. మోమోలో చికెన్ మోమోస్ ఉంటాయి, వెజిటబుల్ మోమోస్ కూడా ఉంటాయి. మనం పొద్దున్నే ఇడ్లీ దోశ ఎలా తింటామో, వాళ్ళు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో, ఈవినింగ్ స్నాక్స్లో మోమోస్ తీసుకుంటారు. మోమోస్ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇప్పుడు కాస్త జీలకర్ర వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం పసుపు, వేసాక కుక్ చేసుకున్న బాస్మతి రైస్ తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు దీన్ని కాస్త మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. సో ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. లాస్ట్లో కాస్త ఉప్పు వేసుకుందాం. ఘీలో బాగా ఫ్రై చేస్తున్నాం కదా రైస్ని, ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ దాల్చిన చెక్క అండి, చిన్నది వేసుకున్నా ఆ ఫ్లేవరే వేరు. ఓకే, ఇప్పుడు సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాం. చూసారా ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది. దీనికి మళ్ళీ కర్రీస్ కానీ పిక్కల్ కానీ
లేకపోతే సాసులు కానీ ఏమీ అవసరం లేదండి. ఇది డైరెక్ట్గా ఇలాగే తీసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే యూ కెన్ ట్రై, కానీ వాళ్ళు మాత్రం దీన్ని ప్లెయిన్గా ఇలానే తీసుకుంటారు. ఓకే, సో చాబ్రీ రెడీ అయిపోయింది. సింపుల్ ఫ్లేవర్డ్ రైస్. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చాబ్రీకి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, చెక్క 1, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, బిర్యానీ ఆకు 2, నెయ్యి 1/4 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్. చాబ్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్యాన్ లో నెయ్యి వేసుకుని బిర్యానీ ఆకు, చెక్క, జీలకర్ర, పసుపు, ఉడికించుకున్న బాస్మతి రైస్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన చాబ్రీ రెడీ. చాబ్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో చాలా ఈజీ రెసిపీ కాబట్టి చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు, ఫాస్ట్గా తినేయచ్చు కూడా. అయితే తింటూ ఉంటే నాకు ఇంకొక ఐడియా వచ్చింది. అదేంటో చెప్పనా? నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుంది. దీనికి మీ స్టైల్లో మీకు నచ్చిన కర్రీ కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు ఆలూతో తయారు చేసే ఒక కర్రీ చూపిస్తాను. దాన్ని దీంతో కాంబినేషన్గా తీసుకుంటే కూడా బాగుంటుంది. ఆ కర్రీ పేరు తిల్ కి ఆలు. మరి తిల్ కి ఆలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. తిల్ కి ఆలు. తిల్ చాలా మంచిదని మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదండి. నేను తిల్తో ఏ రెసిపీనైనా తయారు చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. సరే కానీ తిల్ కి ఆలు గురించి చెప్తాను. అంతకన్నా ముందు మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఒక 10 ఫ్లవర్ పేర్లు చెప్పండి. పూల పేర్లు అండి. మల్లెపూలు, కనకాంబరాలు, తర్వాత నుంచి నాకు తెలుగులో రావు, ఇంగ్లీష్లో చెప్తాను. సన్ఫ్లవర్, జాస్మిన్, లిల్లీ, రోజ్, రోజ్లో వైట్ రోజ్, రెడ్ రోజ్, ఎల్లో రోజ్, ఇలా రకరకాలు ఉంటాయి. ఇంకా 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 బోలెడన్ని వెరైటీస్ ఉంటాయి. కానీ 10 చెప్పడానికి కూడా చాలా ఆలోచించాల్సి ఉంటుంది కదా. 10 పేర్లు చెప్పాలంటే పూల పేర్లు మనకి అంతగా పూల పేర్ల గురించి వాటి గురించి మనకి తెలియకపోవచ్చు. కానీ 5000 వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ సిక్కింలో దొరుకుతాయంటండి. కెన్ యూ బిలీవ్? యూ హ్యావ్ టు బిలీవ్ అండి. 5000 రకాల పువ్వులు మనకి సిక్కిం స్టేట్లోనే దొరుకుతాయంట. అక్కడ వాళ్ళకి ఏంటంటారంటే ఆ మొక్కల్ని పెంచుతారు, ఆ పూల మొక్కల్ని పెంచుతారు. ఒక రీజియన్ మొత్తం ఫ్లవర్సే పెరుగుతాయంటండి. అంటే ఆ క్లైమేటిక్ కండిషన్స్ కూడా ఫ్లవర్స్ పెరగడానికి అంత సపోర్ట్ చేస్తాయి. ఫ్లవర్స్ ఎక్కడ పడితే అక్కడ పెరగవండి. ఒక రోజ్ ప్లాంట్ ఇంట్లో వేయండి, దాన్ని కాపాడలేక అది పెరుగుతూ ఉంటుంది, అప్పుడప్పుడు ఎండిపోతూ ఉంటుంది అనమాట. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాటికి మంచి ఎన్వైరన్మెంట్ ఉంటేనే అవి చక్కటి పూలు పోస్తాయి. అలాంటిది 5000 వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ సిక్కింలో పెరుగుతున్నాయంటే వా సిక్కిం వా, అంతే కదా. ఎంత కలర్ఫుల్గా ఉంటుందో ఆలోచించండి. ఇలా వెళ్ళి చూస్తే 5000 అంటే రకరకాల వెరైటీ ఫ్లవర్స్ కలర్ఫుల్గా. ఒక గార్డెన్ చూస్తేనే కాసేపు వరకు అలా ఉండిపోయి 4-5 ఫోటోలు తీసేసుకుంటాం. మరి ఇంకా అక్కడికి వెళ్ళి ఆ పూల తోటలు చూస్తే ఏమైపోతామండి? ఏదో ఒకటి అయిపోతామండి. అంటే ఏమవుతా అంటే ఆ ఆనందకరమైన వాతావరణంలో కాసేపు ఉంటే మన మైండ్ అంతా ఫ్రెష్గా అయిపోతుంది అనమాట. ఏదో అలా అయిపోతాం, ఫ్రెష్గా అయిపోతాం. సో మరి ఇప్పుడు ఆలు
మనకి చాలా ఇష్టమైన ఇంగ్రీడియంట్ కదా, నాకైతే ఆలు చాలా ఇష్టం. ఎవరైనా ఇష్టం లేదని చెప్పండి చూస్తాను. అవే అస్సలు ఉండరు అలా. ఆలు అందరికీ నచ్చుతుంది. సో తిల్ తోటి ఆలుని మిక్స్ చేసి మనం ఈ రెసిపీని చేసుకుంటున్నాం. ఫస్ట్ తిల్ని రోస్ట్ చేసుకుందాం. తిల్ని ఎప్పుడైనా సరే పచ్చిగా తీసుకోకూడదు. అంటే నువ్వుల్ని పచ్చిగా వేసుకోవడం కంటే రోస్ట్ చేసి వేసుకుంటేనే బాగుంటుంది. ఫస్ట్ తిల్ని రోస్ట్ చేద్దాం. సో ఎక్కడికి ఫ్లవర్స్ కావాలన్నా ఇండియాలోని దట్టు వెరైటీ ఫ్లవర్స్ కావాలంటే దే డిపెండ్ ఆన్ సిక్కిం వాళ్ళని అడిగితే వాళ్ళు పార్సల్ చేసి పంపించేస్తారంట. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండే అన్ని వెరైటీ ఫ్లవర్స్ మనకి ఇండియాలో ఇంకెక్కడ అంత ఎక్కువగా అబండెన్స్ లో దొరకవు. అంతేకాదు గ్యాంగ్టాక్ నుంచి నేపాల్ చాలా దగ్గర. గ్యాంగ్టాక్ వెళ్ళాక వాటర్ రాఫ్టింగ్ బాగుంటుందండి. కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వాటర్ పారుతూ ఉంటుందన్నమాట. అందులోని చిన్న చిన్న బోట్స్ లోని వాటర్ రాఫ్టింగ్ చేస్తారు. ఇట్ ఈస్ అ స్పోర్ట్ అన్నమాట. అక్కడ టూరిస్టులకు అయితే అది మరీ పండగలా ఉంటుంది తెలుసా. వాటర్ రాఫ్టింగ్ మనం ఎప్పుడైనా చేస్తామా? ఈ దగ్గర పరిసర ప్రాంతాల్లోని మనకు వాటర్ రాఫ్టింగ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. అంటే పారే నీరు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళాలి. అది కూడా ఒక కెనాల్ లాగా ఉంటుందన్నమాట, వైడ్ స్ప్రెడ్ గా కాకుండా. సో అది మనకి గ్యాంగ్టాక్ వెళ్లే రూట్ లో ఉంటుంది. చాలా బాగుంటుంది చూడ్డానికి. వాటర్ రాఫ్టింగ్ చేయడానికి కూడా ఇట్స్ ఎ సూపర్ ప్లేస్. సో నువ్వులు బాగా రోస్ట్ అయిపోయి ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఇందులో కాస్త వాటర్ వేసుకుందాం. ఫస్ట్ ఒక్కసారి గ్రైండ్ చేసేసి ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకుందాం. నువ్వులు, గసగసాలు ఇలాంటివి ఎప్పుడైనా గ్రైండ్ చేయాలి అనుకునేటప్పుడు ఫస్టే వాటర్ వేసేయకండి. ఫస్ట్ పౌడర్, డ్రై పౌడర్ ని గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత కాస్త వాటర్ వేసుకుంటే మనకి పేస్ట్ అనేది చాలా స్మూత్ గా వస్తుంది. ఓకే, నువ్వుల పేస్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. నేను ఆలు ఉడకబెట్టి దాని స్కిన్ తీసి రెడీగా పెట్టుకున్నాను. మీరు కూడా అలాగే పెట్టుకోండి. లేదు డైరెక్ట్ గా వేసుకుంటే కనుక కాస్త ఎక్కువసేపు కుక్ చేసుకోవాలి. ఆ విషయం మీకు తెలుసు కదా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. క్రిస్మస్ ఫ్లవర్ అంటారు కదండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఆ క్రిస్మస్ ఫ్లవర్ గ్యాంగ్టాక్ లో దొరుకుతుందంట. అక్కడే పండుతాయి. అంటే పండుగ అంటే అక్కడే మొక్కలు ఉంటాయి అన్నమాట. క్రిస్మస్ ఫ్లవర్స్ ని ఎక్కువగా గ్రో చేసే ప్లేస్ ఏది అంటే గ్యాంగ్టాక్. అండ్ క్రిస్మస్ టైంలోని చాలా అందంగా ఉంటుందంట గ్యాంగ్టాక్. ఎందుకంటే ఎక్కువ టూరిస్టులు వస్తూ ఉంటారు. సో అలాగే ఫారిన్ కంట్రీస్ నుంచి ఎక్కువగా ఫారినర్స్ కూడా వస్తారు. వీళ్ళందరూ సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఏది అంటే కామన్ గా క్రిస్మస్. సో క్రిస్మస్ టైంలో గ్యాంగ్టాక్ వెళ్తే ఇట్స్ రియల్లీ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఎందుకంటే అంత అందంగా ఉంటుందంట గ్యాంగ్టాక్ ఆ టైంలో. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి.
సిక్కింలోని చాలా రకాల ఫెస్టివల్స్ ని సెలబ్రేట్ చేసుకుంటారు. హిందూస్ చేసుకునే అన్ని ఫెస్టివల్స్ కూడా అక్కడ ఫేమస్. దివాళీ, దసరా, గణేష్ పూజ, ఇలా వరుసగా మనకి ఎన్ని రకాల ఫెస్టివల్స్ ఉన్నాయో అన్ని చేసుకుంటారు. వాళ్ళు నేపాలీ వాళ్ళ న్యూ ఇయర్, అలాగే టిబెటియన్ వాళ్ళ న్యూ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారట. ఎందుకంటే చాలా మంది నేపాల్, టిబెట్ నుంచి వచ్చి సెటిల్ అయి ఉన్నారు కాబట్టి ఆ న్యూ ఇయర్ ని కూడా వాళ్ళు ఫాలో అవుతారు. అంతేకాదు బుద్ధిస్టులు ఎక్కువ మంది ఉంటారు, మాంగ్స్ ఉంటారు అక్కడ. సో మాంగ్స్ వాళ్ళకి సెపరేట్ గా వాళ్ళకంటూ కొన్ని ఫెస్టివల్స్ కానీ రిచువల్స్ కానీ ఉంటాయి, అవన్నీ కూడా అక్కడ పాటిస్తూ ఉంటారు. సో ఆల్ టుగెదర్ మిక్స్డ్ అన్నమాట. వాళ్ళ ఫ్లేవర్స్ ఎలా అయితే మిక్స్డ్ ఉంటాయో వాళ్ళ కల్చర్ కానీ, భాషలు కానీ, బట్టలు కానీ, ఇంకా వాళ్ళ పాటించే ఈ కస్టమ్స్ అయినా ఇంకా పండుగలైనా అన్ని మిక్స్డ్. వాళ్ళు పర్టికులర్గా మేము ఇదే చేయాలి, ఇదే తినాలి అలా ఏం ఉండదు. వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ కూడా అండి డిఫరెంట్ డ్రెస్సెస్ ఉన్నాయి. అంటే ఒకే స్టైల్ డ్రెస్ అది డిఫరెంట్గా వేసుకుంటారనమాట. ఎందుకంటే నేపాల్ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఒక రకంగా, టిబెట్ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఒక రకంగా, సిక్కింలో పుట్టి పెరిగిన వాళ్ళు ఒక రకమైన డ్రెస్ వేసుకుంటారంట. సో డ్రెస్కి కూడా వాళ్ళకి ఒక లిమిటెడ్గా ఏమీ లేదనమాట, రకరకాలుగా వేసుకుంటారు. కానీ ఇప్పుడు మోడర్నైజేషన్ అయిపోవడం వల్ల అక్కడ కూడా మోడర్న్ డ్రెస్సెస్ వేసుకుంటారు. వన్ మోర్ థింగ్, ఇంపార్టెంట్ విషయం, మనకెంతో ఇష్టమైంది, గ్యాంగ్టాక్ ఈస్ వెరీ గుడ్ ఫర్ షాపింగ్. గ్యాంగ్టాక్ వెళ్తే తప్పకుండా షాపింగ్ చేయండి. అక్కడ ఫుట్వేర్ దగ్గర నుంచి మంచి జాకెట్స్, టాప్స్ సూపర్ గా దొరుకుతాయి. మంచి టైం పాస్ అవుతుంది మీకు షాపింగ్ లో మాత్రం. ఓకే, ఇప్పుడు ఆనియన్, మిర్చి రెండు ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు బంగాళదుంపలు వేసుకున్నాం. ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి లాస్ట్ లో వేసుకున్నాను. కాస్త ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ నువ్వుల పేస్ట్ ఇప్పుడు వేసుకోవాలి. కొంచెం ఉప్పు, చూసుకొని ఎంత పడుతుందో అంత వేసుకోవచ్చు. ఓకే, మరి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఇలా ఉంచుదాం. కాస్త వెయిట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఆఫ్ చేసుకొని సర్వింగ్ డిష్ లోకి తీసుకుందాం. ఓకే, తిల్ కి ఆలు రెడీ అయిపోయింది. మరి తిల్ కి ఆలుకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. తిల్ కి ఆలుకి కావాల్సిన పదార్థాలు: ఆలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, నువ్వులు 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. తిల్ కి ఆలు తయారు చేసుకునే విధానం: ముందుగా బంగాళదుంపను ఉడికించి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నువ్వుల్ని రోస్ట్ చేసి మిక్సీ పట్టి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఒకసారి బాగా వేయించుకొని బంగాళదుంప ముక్కలు వేసి ఉప్పు, నువ్వుల పేస్ట్ వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తిల్ కి ఆలు రెడీ. తిల్ కి ఆలుకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో చాబ్రీకి ఇది ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్. అది లైట్ గా ఉండే ఫ్రైడ్ రైస్ కదా, దాంతోని ఇది సైడ్ డిష్ గా కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మరి టేస్ట్ ఎలా ఉందో చెప్పేనా?
కారం వేయలే కదా, కొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకున్నాను, కొంచెం కారంగా ఉంటే బాగుంటుందని. కానీ పర్ఫెక్ట్ తెలుసా, కారం ఎంత ఉండాలో కరెక్ట్గా అంతే ఉంది, చాలా టేస్టీగా ఉంది. అండ్ ఆలు ఆల్రెడీ బాయిల్ చేసినాం కాబట్టి సాఫ్ట్గా ఉంది. కానీ ఎక్కువ బాయిల్ చేసుకోవద్దు, నేను ఎలా కొంచెం లైట్గా బాయిల్ చేసి కుక్ చేసుకున్నాను అలాగే చేసుకోండి. అది పేస్ట్ అయిపోయింది అనుకోండి బాగుండదు, ఇలా పీసెస్లా కనిపిస్తేనే బాగుంటుంది. అండ్ తిల్ని ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు, కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సూపర్బ్ అంటే సూపర్బ్, వెరీ లైట్, నో మసాలాస్. సమ్మర్లోని ఇలాంటి ఫుడ్ని ఎక్కువగా ట్రై చేయండి, ఎందుకంటే మసాలాలు కారాలు ఎక్కువ తింటే సమ్మర్లో వేడి చేస్తుంది, అలాగే స్టమక్ అప్సెట్స్ కూడా అవుతాయి. అదే ఇలాంటి లైట్ ఫుడ్ తీసుకున్నారనుకోండి ఫ్లేవర్ అండ్ టేస్ట్ మారుతుంది, అలాగే మంచి హెల్దీ ఫుడ్ తీసుకున్న ఫీలింగ్ ఉంటుంది, బాడీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇవాళ నేను పరిచయం చేసిన సిక్కిం రెసిపీస్ చూసారు కదా, చాలా బాగున్నాయి కదా. ఒకవేళ మీరు మిస్ అయినట్టుగా అయితే www.youtube.com/etvabhiruchi, www.facebook.com/etvabhiruchi ఈ 2 వెబ్సైట్స్లో మళ్ళీ చూడొచ్చు. రేపు మరొక 2 రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.